సో ఈ సంవత్సరము ఇంత పెద్దగా అంటే ఇంత అలంకరణ చేసినటువంటి కళాకారులు అనేది ఎవరికి తెలియదు, మీడియా ముందుకు రారు. సో ఈరోజు అయితే మా కేఆర్ టీవీ నుండి సో గణపతి విగ్రహాన్ని అయితే ఎవరైతే ఈ సంవత్సరం 70 అడుగుల వినాయకుని తయారు చేస్తున్నటువంటి శిల్పి గారు మనతో ఉన్నారు. ఒకసారి వారి మాటలను అడిగి తెలుసుకుందాం. మీకు ఎలా అనిపిస్తుంది సార్? నా పేరు అయితే జోగారావు. నేను మాది ఒడిశా నుంచి మేము వచ్చాం, మాది టీం వచ్చాం. ఇప్పుడు లాస్ట్ 3 సంవత్సరాల నుంచి మేము మట్టి వినాయకుడి నుంచి మేమే చేస్తున్నాం. అదేంటంటే సుదర్శన్ గారి కోరిక వలన రాజేంద్ర గారు మాకు పిలవడం వల్ల సుదర్శన్ గారి కోరిక వల్ల రాజేంద్ర గారు పిలవడం వల్ల 3 సంవత్సరాలు అయింది మేము ఈ వినాయకుడిని మేము చేస్తున్నాం. వాళ్ళైతే ఫస్ట్ కొంచెం పిఓపి చేస్తుండేవారు. మట్టి చేస్తే ఏం ప్రాబ్లం అవుతుందో, శోభాయాత్రలోన వర్షం తడిస్తే ఏం ప్రాబ్లం అవుతుందనేసి వాళ్ళు కొంచెం బ్రేక్ చేశారు. అయితే మళ్ళీ నాకు కాంటాక్ట్ చేశారు. సార్ ఇలా ఉంది పరిస్థితి, ఏం చేద్దామంటే ఏం ప్రాబ్లం లేదండి, నీటిలో 5 గంటలు తడిసినా సరే ఏమవుతుందో వర్షం పడినా కానీ అని చెప్పగానే అప్పుడు రెడీ అయ్యారు. అప్పుడు 3 years బ్యాక్ మేము వచ్చాం. ఫస్ట్ టైం మేము చేసాం అప్పుడు 60 feet, లాస్ట్ టైం చేసాం 64. ఇప్పుడు ఒక స్వర్గీయ సుదర్శన్ గారి కోరిక ప్రకారం ఆయన 70 అడుగులు మట్టి వినాయకుడు చేద్దామనేసి కూడా అనుకున్నారంట. ఆయన లేకపోయినా సరే వీళ్ళు ఆయన కోరిక మేరకు 70 అడుగుల వినాయకుడు చేస్తున్నారు. దానితో ఈ సంవత్సరం పోస్టర్ డిజైన్ కూడా నేనే చేశాను. దాని తర్వాత ఈ 2 వైపులు, ఒకవైపు శ్రీనివాస కళ్యాణం, ఇంకోవైపు శివపార్వతుల కళ్యాణం, ఒకవైపు అయోధ్య రామ్లల్ల బాలరాముడు, అటువైపు రావుకేతువులు, మిడిల్లో వినాయకుడు 70 అడుగులు. అది సో ప్రత్యేకంగా ఈసారి మనము ఖైరతాబాద్ వినాయకుడి దగ్గర అంటే ఇప్పుడు మనము లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ మీరు ప్రతిష్ఠిస్తుంటారు, విగ్రహాలను పెడుతూ ఉంటారు. సో ఇప్పుడు కుడి వైపున ఎడమ వైపున ఎవరిని చూసుకోవచ్చు మనం? కుడివైపు అయితే అయోధ్య రాముడమ్మ, ఎడంవైపు రావుకేతువులు, దాని ఇటువైపు కుడివైపు ఈ శ్రీనివాస కళ్యాణం ఇంకో స్టాలు, అటువైపు అయితే శివపార్వతుల కళ్యాణం. ఇది సహజంగా అంతా ఏంటంటే పర్యావరణానికి దీని ఉండాలని పూర్తిగా అంత మట్టే, దానికి కలర్ కూడా వాటర్. ఇప్పుడు ఈ మట్టి ఎక్కడ నుండి తెప్పిస్తారు సార్ మీరు? మట్టి అయితే ఇది రాజస్థాన్ నుంచి తెప్పించారు, ప్యాకెట్ మట్టి. అంటే మినిమం ఎన్ని టన్స్ మట్టి తీసుకుంటారు? లారీలైనా కావచ్చు, లెక్క ప్రకారం అంటే ఇప్పటికి ఇంచుమించు 1200 ప్యాకెట్లు మట్టి అయింది. 1200 ప్యాకెట్లు. దాని తర్వాత గడ్డితోని మొత్తం షేప్ అంతా కట్టుకుంటాం. దాని తర్వాత సుత్తులు తెలుసు కదా, పురుతాడుతో కట్టుకుంటాం. అది అయిపోయాక ఫస్ట్ లేయర్ అది అయిపోయింది. దాని తర్వాత మట్టి పూసి దాని మీదను గడ్డితోనే చేపల్లాగా చేసి దాని మీద అంటిస్తాం. అంటించాక వరి పొట్టు మట్టి కలిపి దానికి సెకండ్ కోట్ లేరేస్తాం. దాని తర్వాత మొత్తం అంతా షేప్ అంతా స్ట్రక్చర్ షేప్ తీసుకుంటాం. ఆ షేప్ అయిపోయాక అది కొంచెం డ్రై అయ్యాక మళ్ళీ ఫైనల్ టచ్ మీకు మట్టి, ఇసుక, జూటు ఈ 3 కలిపి దానికి ఫినిషింగ్ కోటింగ్ ఇస్తాం. ఇప్పుడు మాకు ఫినిషింగ్ కోటింగ్ జరుగుతుంది. అది ఫినిషింగ్ కోటింగ్ అయ్యాక దాని మీద క్లాత్ అంటిస్తాం, కాటన్ క్లాత్ అంటిస్తాం. కాటన్ క్లాత్ అంటించి అప్పుడు ఫినిషింగ్ చేసుకుంటే అది వస్తుంది. మీకు పగులనేది రాదు, వర్షం పడినా సరే ఏమవుతుంది. ఇంచుమించు 3-4 గంటలు. సో మొన్న మనం తీసుకుంటే చాలా హెవీగా వర్షం రావడం జరిగింది. మీరేమైనా అట్లా భయపడుతూ ఉంటారా? అంటే ఇంత కష్టపడి చేస్తున్నాం కదా. భయపడే ఛాన్స్ లేదమ్మా, భయపడే ఛాన్స్ లేదు. 4-5 గంటల వరకు ఏం పర్లేదు, వర్షం పడినా కానీ ఏమవుతుంది. ఎందుకంటే దానిపైన కలర్ కూడా ఉంటుంది కాబట్టి ఏమీ అవ్వదు. ఫస్ట్ ఇప్పుడు మీరు దేవుడికి విగ్రహము తయారు స్టార్ట్ చేసే ముందు మీరు ఏమైనా దేవుడికి మొక్కుకుంటారా? ఇక్కడ స్టార్టింగ్ నేను వచ్చిన రోజు అయితే మట్టి పూజ చేసాం. పాత పూజ చేసి ఆ రోజు నుంచి వర్క్ ఆరంభించాం. అంటే ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే ముందు మట్టి పూజ చేసిన తర్వాతే మేము వర్క్ ఆరంభిస్తాం. అంటే చేయకపోతే కావద్దు కదమ్మా, ఏదైనా పద్ధతి కాదు ఉంది కాబట్టి అలా చేయాలి. అంటే మీరు ఎక్కడో ఒరిస్సా నుండి వచ్చి ఇక్కడ హైదరాబాద్లో భాగ్యనగరంలో అంగరంగ వైభవంగా ఇంత పెద్ద బడా వినాయకుని ఖైరతాబాద్లో మీరు ఇట్లా తయారు చేసి ఇస్తున్నందుకు మీరు ఎట్లా ఫీల్ అవుతారు? ఇదైతే చాలా హ్యాపీ, చాలా సంతోషం. ఎందుకంటే ఎప్పుడో చిన్నప్పుడు మేము ఖైరతాబాద్ వినాయకుడు పెద్దది అవుతుంది అంటే చూడటమే తప్ప మనకి ఇది లేదు. అయితే ఏదో ఒక చిన్న కోరిక, ఖైరతాబాద్ వెళ్ళేసి మనం ఎప్పుడైనా చేయగలమా అనేసి. కానీ అది ఇలాగ మనకి ఎంత సహజంగా వస్తుంది, మనమే చేస్తామనేసి దేవుడు వచ్చి మీ కోరిక నెరవేర్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆర్ట్ అనేది, కళ అనేది చాలా తక్కువ మందికి ఉంటుంది. దాంట్లో కూడా మళ్ళీ అంత క్రియేట్ చేసి పేపర్ వర్క్ చేసి సో ఇంతమంది వర్కర్స్ని పెట్టి ఒక సక్సెస్ ఇవ్వడం అనేది చాలా గ్రేట్ అని చెప్పొచ్చు. మీకైతే సో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళు వచ్చి చూస్తారు, రాష్ట్రవ్యాప్తంగా వచ్చి చూసినటువంటి జనాలు ఉంటారు. సో ఇక్కడ హైదరాబాద్ అయితే ఇంకా తండోపతండంలో వస్తూ ఉంటారు. అసలు మనకి నిలబడడానికి కూడా అసలు చోటు ఉండదు. ఇంతమంది మీరు చేసినటువంటి విగ్రహాన్ని చూస్తూ సో వాళ్ళు దేవుడిగా మొక్కెళ్ళిపోతూ ఉంటారు. కానీ మీరు మాత్రం ఎవరికి తెలియదు. ఈ రోజు మా కేఆర్ టీవీ నుండి అయితే మీరు మాకు చెప్పడం చాలా హ్యాపీ. తయారు చేసిన శిల్పి కానీ వీళ్ళు కానీ ఎప్పుడు ముందుపడరు. అయిపోయిన తర్వాత వాళ్ళ తలపితే
వస్తారు, చూస్తారు, బాగుందంటే బాగుందనేసి వాళ్ళు సరదా పడి వెళ్ళిపోతారు అంతే. ఏదైనా డిఫెక్ట్ ఉంటే ఇది ఇలా చేశాడు అలా చేశారంటారు అంతే. అయితే ఆల్మోస్ట్ మేము ఏంటంటే ఎక్కడ డిఫెక్ట్ కానీ అంటే బొమ్మ విగ్రహం చెడిపోవడం కానీ చూడం. ఎందుకు ప్రతి కళాకారుడు అదే కోరుకుంటాడు. అది కొంచెం అందరూ చూడటానికి కొంచెం బాగా కనిపించాలని చేస్తాడు. అది అలా. సో ఎంతమంది వర్కర్స్ని పెడతారు సార్ మీరు మొత్తం? మా టీం అయితే మొత్తం 15 మంది ఉన్నారమ్మా. మళ్ళీ ఒక 4 వస్తున్నారు ఈరోజు. చెన్నై వాళ్ళు ఒక 13 మంది వచ్చారు మట్టి వర్క్ గురించి. అయితే దాని తర్వాత రఫ్ వర్క్ గురించి వీళ్ళు షెడ్ వేయడానికి వాళ్ళు ఆదిలాబాద్ నుంచి వచ్చారు. దాని తర్వాతను వెల్డర్ టీము మచిలీపట్నం వాళ్ళు ఎవరి సెక్షన్ వాళ్ళు చేసుకుంటారు. సో ఇప్పుడు ఈ కలర్స్ ఎలా వేస్తారు సార్? ఆర్గానిక్ వాడతారా లేకపోతే నార్మల్ అమ్మ. కలర్ అంతా వాటర్ బేసే. ఇదంతా పర్యావరణానికి ఏమాత్రం కూడా డ్యామేజ్ ఉండదు. అన్నీ మీకు ఇప్పుడు నీటిలోనే కలిసినా కానీ మీకు ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు. ఎందుకంటే అంతా వాటర్ కలర్. అంటే ఈ గడ్డి ఇప్పుడు దీని తాలూకా సైంటిఫిక్ రీజన్ కూడా చూసుకుంటే ఈ మట్టి గడ్డి ఇవన్నీ దాంట్లో ఉన్న ఈ వరి పొట్టు మీరు నీటిలోని ఇది నిమజ్జనం చేసేటప్పుడు అవి చేపలకు కూడా ఆహారం ఉంటుంది. అది చాలా పర్యావరణానికి చాలా మంచిది. దానివల్ల వాటర్ క్లియర్ అవుద్ది. చాలా మంది పిఓపి వల్ల అయితే ప్రాబ్లం అవుద్ది కెమికల్ కాబట్టి. ఇదైతే చాలా మంచిది. అయితే నేను కోరుకున్నది ఏంటంటే వీళ్ళు ఇన్ని సంవత్సరాలు ఏదో చేశారు కానీ గత 3 సంవత్సరాల నుంచి చేస్తున్నారు కాబట్టి హైదరాబాద్ మొత్తం వాళ్ళు కూడా పర్యావరణానికి కొంచెం దీనికొని ఉన్నట్టుగా మట్టి విగ్రహాలు చేస్తే మట్టి విగ్రహాలు ఎంత పెద్ద ఏం చేసుకోవచ్చమ్మా. వాళ్ళు కూడా అన్నీ చేసుకుంటే బాగుంటుందని మా అభిప్రాయం. మరి ఇంతవరకు కెమికల్ పెట్టుకొని ఇప్పటికే చాలా ప్రాబ్లమ్స్ అనిపిస్తున్నాం. ఇంకా కెమికల్ పెట్టుకోవడం వేస్ట్. మట్టి చేస్తే బాగుంటుంది. అయినా ఆల్మోస్ట్ ఇప్పుడు హైదరాబాద్లో కూడా చాలా మట్టుకు మట్టి మైలం పెట్టి చేస్తున్నారు. సో సంవత్సరంలో ఒకసారి వచ్చేటువంటి ఈ 11 రోజులు జరిగేటువంటి నవరాత్రులకి మీరు ఇంత పెద్దగా వినాయకుడిని తయారు చేసి ఇస్తారు. 11 రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ మనము నిమజ్జనం చేయడం జరుగుతూ ఉంటుంది. అప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు? నిమజ్జనం చేసినప్పుడు కొద్దిగా బాధ అనిపిస్తుంది. ఎవరికైనా సరే ఇప్పుడు కళాకారుడు అనే వాళ్ళకి చేసిన తర్వాత నిమజ్జనం చేసేటప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. అంటే అరే ఎంత చేసాం కష్టపడి. ఇప్పుడు మనం నెలల కొద్ది కష్టపడి చేస్తాం. చేసాక 11 రోజులు అయిపోయాక అందరూ దర్శనం చేసుకుంటారు, పూజ చేసుకుంటారు, దండం పెట్టుకొని వెళ్తారు. కానీ ఆ లాస్ట్ రోజు శోభాయాత్ర అన్నీ బాగానే జరుగుతాయి. అక్కడ వరకు హ్యాపీగా ఉంటుంది. కానీ అది నీటిలోన అది నిమజ్జనం చేసేటప్పుడే బాధ ఉంటుంది. అది కొంచెం పెయినే. అంటే మీరు ఎప్పుడైనా అనుకున్నారా నేను ఖైరతాబాద్లో ఉన్నటువంటి బడా వినాయకుడిని నేను చేస్తా అని చెప్పేసి ఒక్కరోజైనా అనుకున్నారా మీరు? అలాగైతే నేను అనుకోలేదమ్మా, ఎప్పుడు అనుకోలేదు. అదేంటంటే లక్కీగా ఇది మనకి ఇదైంది అంతే. ఇప్పుడు మట్టి గణపతి కాబట్టి మన చేతికి వచ్చింది. అది నేనైతే అదే చెప్పాను కదా, నాకు ఎప్పుడో ఒక 16 ఇయర్స్ ముందు నాకు చిన్న కోరిక ఉండేది, హైదరాబాద్ పెద్ద వినాయకుడు అవుతుంది, మనం కూడా వెళ్ళి చేస్తే బాగుంటుందేమో అనేసి. కానీ అది అలాగా గడిచిపోయింది కొన్నాళ్ళు. ఒకసారి ఈ రాజేంద్ర గారు నాకు చిన్న పరిచయం అయింది. పరిచయం అయిన తర్వాత ఆయన సార్ నెక్స్ట్ ఇయర్ మనం ఇద్దరం కలిసి ఒక వర్క్ చేస్తున్నాం అంటే సరే అన్నాం. విజయవాడలో డ్యూటీ కనిపించేసాం. చేసిన తర్వాత మళ్ళీ 5 ఇయర్స్ అతనికి మనకి కొంచెం గ్యాప్ అయిపోయింది. నేను వేరే పనిలో ఉండిపోయి మళ్ళీ ఇక్కడ మట్టి గణపతి కనిసి మళ్ళీ నాకు వెళ్ళడం. ఇప్పటివరకు ఇంకా మీరు ఎలాంటి విగ్రహాలు చేశారు? అన్ని రకాలు చేస్తానమ్మా. నేను చేయని పెయింటింగ్ చేస్తాను, పోర్ట్రేటింగ్ చేస్తాను, ఫైబర్ చేస్తాను, పిఓపి చేస్తాను, కర్రతో చేస్తాను, రాతి మీద కూడా చెప్తాను, తెలిసింది సిమెంట్ వర్క్ చేస్తాను, స్ట్రెచ్లు కూడా చేస్తాను. మొత్తం నేను చేయని వర్క్ అంటే నాది వృత్తిపరంగా అయితే నేను స్వర్ణకారుని, నాది బంగారం పని షాప్ కూడా ఉంది. నేను బంగారం పనిలో కూడా అన్ని రకాలు చేస్తాను. మందిరం తాలూకు గుడుల తాలూకు పనులు, నగలు, కిరీటాలు అన్నీ చేస్తాను. చేయని వర్క్ అంటే ఏం లేదు, అన్నీ చేస్తాను. సో ఇప్పుడు మీరు ఇంత పైకి వెళ్ళిపోయి ఆ కర్రల మీద ఎక్కేసి పని చేస్తూ ఉంటారు, మట్టిది అంతా తీసుకొని వెళ్ళి ఏమైనా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి ఎప్పుడైనా మీకు? అక్కడ జరుగుతాయమ్మా, జరగవలసి ఏం లేదు. అయితే మాకు ఏంటంటే అలవాటు పడిపోయాం, దానికి అలవాటు పడిపోయాం కాబట్టి మన ప్రాబ్లం ఏం లేదు, కొంచెం జాగ్రత్తగా చేసుకుంటాం. అలవాటు పడ్డాక దేవుడు ఉన్నాడని చెప్పేసి దేవుడి మీద వారు వేసుకొని వెళ్ళిపోతాం. సో మీరు ఎప్పుడైనా కోరికలు కోరుకున్నారా? ఇక్కడ ఖైరతాబాద్ వినాయకుడు కోరికలకు కొంగు బంగారం అని చెప్తూ ఉంటున్నారు. కోరికలు ఎప్పుడు నేను కోరుకోలేదు. విగ్రహం చేయడమే నాకు చాలా అదృష్టం, ఇంకా నా జన్మ ఇదే ధన్యం అనుకున్నారా? కానీ కోరికలు అయితే ఏం కోరుకోలేదు. ఆయన మనకి ఇచ్చింది చాలు, ఇంకా కోరికలు ఎందుకు అవసరం, తెలిసిందే. ఓకే. అంటే ఇప్పుడు ప్రత్యేకంగా ఇప్పుడు మీరు తీసుకున్నటువంటి కళాకారుల్లో మీరు సెలెక్టెడ్ పీపుల్నే తీసుకుంటారా? వీళ్ళైతే అంటే ఈ విగ్రహం బాగా చేస్తారు అని కొంచెం సెలెక్టెడ్ పీపుల్ని తీసుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు చూడమ్మా, ఇప్పుడు నేనైతే ఆ ఫేస్లు, చేతులు ఇవన్నీ మెయిన్ అని వర్క్ చేసుకుంటాను. దాని తర్వాత దాని మీద క్లాత్ అంటించి దానికి వాళ్ళు ఫినిషింగ్ చేయాలంటే ఆ టైప్ వర్కర్లు కావాలి. అలాగే అందుకు నేను సెలెక్టింగ్ వర్కర్గా తీసుకుంటాను. అంటే మీరు ఎట్లా సెలెక్ట్ చేసుకుంటారు? అంత ముందుకు వాళ్ళు వేసినటువంటి విగ్రహాలు లేకపోతే పిలిచి ఏమన్నా మళ్ళీ పేపర్ షీట్ మీద వేపిస్తారా? మన దగ్గర ఎవరైతే ఉంటారో వాళ్ళు కంటిన్యూ మనతో చేస్తున్నారు. మన దగ్గర మనకి ఏదైనా వర్క్ ఉంటే వాళ్ళు వచ్చి మనతో వర్క్ చేస్తారు. అందుకే మనతో ఆ టీం ఉంది కాబట్టి మనకి అది ఇదనమాట.
కొత్త టీం అయితే మనం వాళ్ళకి చెప్పి చేయించుకోలేము. వీళ్ళు పాత టీం కాబట్టి వాళ్ళు మనం ఎలా చెప్తే అలా ఫాలో అయిపోతారు. ఇంత పెద్ద విగ్రహానికి 15 మంది సరిపోతారా? లేదమ్మా, 15 మంది కాదు కదా, మాది 15 మంది, చెన్నై వాళ్ళు 15 మంది ఉన్నారు. దాని తర్వాత వెస్ట్ బెంగాల్ నుంచి వాళ్ళొక హెల్పర్లు ఉన్నారు, వాళ్ళు కొందరు, ఇంకా ఈ కార్పెంటర్లు ఉన్నారు. వాళ్ళు కార్పెంటర్లు కూడా ఆల్మోస్ట్ కొంచెం రఫ్ వర్క్ చేస్తున్నారు. అందరూ మొత్తం సో మీకు ఇక్కడ సదుపాయాలు ఇక్కడ ఉన్నటువంటి కమిటీ మెంబర్స్ బాగానే కల్పిస్తారు? సదుపాయాలు అన్నీ బాగానే ఉన్నాయి, ఫుడ్ అన్నీ బాగానే ఉన్నాయి. దానికి ఏం ప్రాబ్లం ఎప్పుడు ఇబ్బంది పడలేదు? లేదు, పడలేదు, దానికి ఏం ప్రాబ్లం లేదు, అన్నీ బాగానే ఉన్నాయి. మొత్తానికైతే హ్యాపీ మీరైతే. ఈ రోజు అయితే మీరు హైదరాబాద్ జనాలకు తెలిసిపోతున్నారు అన్నట్టు. సో విగ్రహం చేసింది మీరే అని చెప్పేసి. అంటే మీ పిల్లలందరూ మీకు బాగా సపోర్ట్గానే ఉంటారా? వర్కర్స్ అందరు మంచిగా సపోర్ట్ ఉంటారు. సపోర్ట్ లేకపోతే మనం చేయలేము అమ్మ. వర్కర్స్ కానీ మనకు సపోర్ట్ కానీ లేకపోతే మనం చేయలేము. వర్క్ సరిగ్గా అవ్వదు, మనకు ఫాస్ట్ అవ్వదు. అది పిల్లల సపోర్ట్ ఉంది కాబట్టి మనం ఇంతవరకు వెళ్తున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.